జనాభా 140 మంది కోట్లు. 140 కోట్లలోని మన వెస్టేజ్ కంపెనీలో 3 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారండి? ఎక్కువ మంది ఉన్నారు లేదా? అంటే ఇందాక చేపలు చూపించారు కదా, ఎక్కువ అవకాశం ఉందా లేదా మనకి? అదేండి. అయితే ఇదిగోండి 140 కోట్ల జనాభా ఉన్నారు. అందులో ఆంధ్ర తెలంగాణ జనాభా 4 కోట్లు. అందులో ఆంధ్ర తెలంగాణలో వెస్టేజ్లో ఉన్న వాళ్ళు 30 లక్షల మంది మాత్రమే. ఇప్పుడు మన అదృష్టవంతులమా కాదండి, అందరికీ తెలుసు. కానీ కొంతమందికి ఇప్పుడు వరకు విన్న, ఎంత టైం పెట్టి వినే పేషెన్సీ కొంతమందికి ఉంటుంది. అందులో మనం ఫస్ట్ మా ఊళ్ళో అందరూ ఎంతోమంది జాయిన్ అయ్యి ఆగిపోయారు. కానీ ఇప్పుడు నాకే మళ్ళీ జాయిన్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే నేర్పించే శక్తి ఉంది కాబట్టి నా దగ్గర. అలా మనం నేర్చుకుంటే కానీ నేర్పించగలుగుతాం. జనాలు రాని కానీ ఫీల్ అవుతుంది. ఒక మాట చెప్తాను, మీకు పాండవులు లాంటి వాళ్ళు కావాలా, కౌరవులు లాంటి వాళ్ళు కావాలా కదండి? అంటే పాండవులు ఎక్కువ మంది ఉన్నారు, ఉపయోగం లేదు. పాండవులు 5గురే, సారీ కౌరవులు ఎక్కువ మంది కానీ ఉపయోగం లేదు. కానీ పాండవులు తక్కువ మంది అయినా ఉపయోగం ఉంది. కానీ ఇక్కడ ఎలాగంటే పాండవులు అని చెప్పి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య మాత్రం వచ్చు. కానీ వాళ్ళందరికీ నేర్పించింది ఎవరండి? ఎవరండి? ద్రోణాచార్యుడు. అంటే ద్రోణాచార్యుడి దగ్గర 5గురికి కూడా సకల విద్యలు ఈ దగ్గర ఉన్నాయి కాబట్టి కదా నేర్పించగలిగాడు. మనం ఎవరిలా ఉండాలి? కౌరవుల్లాగా, పాండవుల్లాగా, లేకపోతే అర్థమవుతుంది. ఇక్కడ ట్రైనర్లా మనం మారితేనే మన కింద పాండవులు లాంటి వాళ్ళు వస్తారండి. ఓకే, కౌరవుల కోసం చూడదు, 100 మంది జాయిన్ అవ్వాలని కోరుకోద్దండి. ఒక్కరు వచ్చినా చాలు, మీకు 100 మంది తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా